హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మేమిచ్చే కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ దృష్ట్యా ఐఐటీల సమాచారం. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటీలకు సంబంధించి 2, 3 ప్రశ్నలొచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క వీడియోలో మనము 2024 సెప్టెంబర్ నుండి 2025 జనవరి వరకు వార్తల్లో నిలిచిన ఐఐటీల సమాచారం గురించి పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మాక్సిమం 2, 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. చివరిదాకా అయితే చూడండి. ఐఐటీలపై మీకు సమాచారం పూర్తిగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఐఐటీల సమాచారము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐఐటీ మద్రాసుకు సంబంధించినది. చూద్దాం. చంద్రుడు, అంగారకుడిపై నిర్మాణాలకు సై అని చెప్పేసి ఐఐటీ మద్రాసు. ఇక్కడ చంద్రుడు మరియు అంగారకుడిపై నిర్మాణాలకు ఐఐటీ మద్రాస్ సిద్ధమవుతోంది. ప్రధానంగా చంద్రుడు, అంగారక గ్రహంపై మానవుని నివాసం కోసం అవసరమైనటువంటి నిర్మాణ సామగ్రిపై విస్తృత స్థాయిలో ప్రయోగాలు చేయనున్నారు ఈ యొక్క ఐఐటీ మద్రాస్ పరిశోధకులు. అక్కడి వాతావరణ పరిశోధనలకు అనుగుణంగా 3D ప్రింటింగ్ మోడల్ టూల్స్. 3D ప్రింటింగ్ మోడల్ టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. చంద్రుడు, అంగారకుడిపై నిర్మాణాలకు సంబంధించి 3D ప్రింటింగ్ మోడల్ టూల్స్‌ను ఏ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు అని అడిగితే ఐఐటీ మద్రాస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఐఐటీ విస్తార్ ప్రాజెక్టు. మీకు ఇక్కడ ఒక బ్లైండ్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఐఐటీలకు సంబంధించి క్వెషన్ వస్తే మీకు ఆన్సర్ తెలియని సందర్భంలో ఒకవేళ ఆప్షన్‌లో ఐఐటీ ఉంటే ఈజీగా ఐఐటీ ఫైండ్ ఔట్ చేయండి. ఒకవేళ ఐఐటీ లేకపోతే ఐఐటీ గువాహటి అస్సాంలో ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చూజ్ చేసుకున్నా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే వీటిపై అంటే ఆన్సర్ తెలియని సందర్భంలో మాత్రమే దీన్ని నేను చెప్తున్నాను. లేదంటే మీకు ఎట్లాగో నెగెటివ్ ఉన్నాయి కాబట్టి వదిలేసేయండి. ఓకే. ఇక్కడ చూద్దాం. విస్తార్ ప్రాజెక్ట్. విస్తార్ ప్రాజెక్టు ఏ ఐఐటీకి సంబంధించింది అని అడిగితే ఐఐటీ మద్రాసు. చూద్దాం. కేంద్ర వ్యవసాయ శాఖ మరియు ఐఐటీ మద్రాసులు కీలకమైనటువంటి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏంటంటే వీరిద్దరూ కలిసి మనకు కేంద్ర వ్యవసాయ శాఖ అలాగే ఐఐటీ మద్రాసులు విస్తార్ అనేటువంటి ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. విస్తార్ అంటే అర్థం ఏంటంటే అగ్రికల్చర్ రిసోర్స్ సంబంధించింది. దీని ఫుల్ ఫార్మ్ చూసుకుంటే వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్. ఇక్కడ నుంచి ఉండే అగ్రికల్చర్ రిసోర్సెస్. వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్. ఇది వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో స్టార్టప్‌లకు సంబంధించినటువంటి సమాచారం ఇస్తుంది. అంటే వ్యవసాయానికి సంబంధించి ఎలా ఉత్పత్తి చేయాలి, ఆదాయం ఎలా వస్తుంది, ఏ నేలల్లో ఏ పంట మొదలైన అంశాలన్నీ కూడా ఈ యొక్క విస్తార్ ప్రాజెక్ట్‌లో ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే దీన్ని ఒక డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఐఐటీకి చూద్దాం. ఐఐటీ గువాహటి మనకు అస్సాంలో ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు ఒక హైడ్రోజెల్‌ను అభివృద్ధి చేయడం జరిగింది. ఎవరు అని అడిగితే ఐఐటీ గువాహటి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రొమ్ము క్యాన్సర్ కోసము ఇంజెక్ట్ చేసేటువంటి ఒక అధునాతన ద్రవరూప హైడ్రోజెల్‌ను ఏ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారంటే ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు. అధునాతన ద్రవరూప హైడ్రోజెల్ ఐఐటీ గువాహటి. దీని ద్వారా క్యాన్సర్ నాశక మందులు నేరుగా క్యాన్సర్ కణజాలంలోకి వెళతాయి. ఆరోగ్యవంతమైనటువంటి కణాలకు ఎటువంటి హాని కూడా జరగదు. రొమ్ము క్యాన్సర్ కణితిపై డాక్సోరోపిజన్ అనేటువంటి మందును జెల్ ద్వారా పంపుతారు లోపలికి. తద్వారా ఏమవుతుందంటే ఎటువంటి కణాలకు హాని జరగదనమాట. గుర్తుపెట్టుకోండి, రొమ్ము క్యాన్సర్ చికిత్సకు హైడ్రోజెల్ ఏ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారంటే ఐఐటీ గువాహటి. ఓకే. నెక్స్ట్ ఐఐటీ బాంబే. కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చే బ్యాక్టీరియాను ఏ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు అని అడిగితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐఐటీ బాంబే. చూద్దాం. మట్టిలో ఉన్నటువంటి విషపూరిత కాలుష్య కారకాలను ఆహారంగా తీసుకుంటూ ఉపయోగకర పోషకాలను ఉత్పత్తి చేసే సరికొత్త మేలుదాయక బ్యాక్టీరియాను ఏ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారంటే ఐఐటీ బాంబే పరిశోధకులు. మొక్కల్లో పెరుగుతున్నటువంటి హార్మోన్లను పెంచేందుకు ఈ యొక్క బ్యాక్టీరియా అనేది దోహదపడుతుంది. సూడోమోనాస్ యాసినోబాక్టర్ అనేటువంటి బ్యాక్టీరియా సంక్లిష్ట కాలుష్య కారకాలను సులభ, హానికరం కాని, విషపూరితం కాని సమ్మేళనాలుగా విడగొడుతున్నట్టు పేర్కొనడం జరిగింది ఈ పరిశోధకులు. కాలుష్యపూరిత వాతావరణాన్ని శుద్ధి చేసే సహజ సిద్ధ సాధనాలుగా ఇవి పనిచేస్తాయి. ఈ యొక్క బ్యాక్టీరియాలు అనేవి పనిచేస్తుంటాయి. ఓకే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఐఐటీ బాంబేకి సంబంధించి. అండ్ నెక్స్ట్ టాపిక్. ఐఐటీ బాంబే మరోసారి వార్తలు ఇచ్చింది. ఏంటంటే షాక్ సిరంజి
సూది రహిత షాక్ సిరంజి అనమాట. ఏ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారంటే ఐఐటీ బాంబే. చికిత్సలకు నొప్పి లేని సూది రహిత షాక్ సిరంజీలను ఏ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారంటే ఐఐటీ బాంబే పరిశోధకులు నొప్పి లేనటువంటి ఒక షాక్ సిరంజి. 2021లో దీన్ని అభివృద్ధి చేయగా సో, ఇంతవరకు మనం ఏం చేశారంటే, ఈ యొక్క సాధారణ బాల్ పాయింట్ పెన్ను కంటే ఇది కొంచెం పొడవుగా ఉంటుంది. సో, ప్రెజెంట్ ఇది ఎవరి నేతృత్వంలో అభివృద్ధి చేశారంటే, ప్రొఫెసర్ వెరెన్ మెనెజెస్. ప్రొఫెసర్ వెరెన్ సారీ ప్రొఫెసర్ వెరెన్ మెనెజెస్ అనేటువంటి నేతృత్వంలో దీన్ని అభివృద్ధి చేశారు. సో, ఎలుకలపై చేసినటువంటి పరిశోధనలు విజయవంతమైన తర్వాత దీన్ని వెల్లడించారు. ఐఐటీ బాంబే సోది రహిత షాక్ సిరంజి. ఓకే. నెక్స్ట్. సో, ఐఐటీ గౌహటి మళ్ళీ నిలిచింది వార్తల్లో. సో, చూద్దాం. సో, పర్యావరణ హిత ఇంధనంగా మీథేన్ కార్బన్ డయాక్సైడ్. సో, పర్యావరణంలో హానికరమైనటువంటి మీథేన్ కార్బన్ డయాక్సైడ్‌ను శుద్ధమైన జీవ ఇంధనాలుగా సో, హెడ్‌లైన్ దిస్ వర్డ్స్ శుద్ధమైన జీవ ఇంధనాలుగా మార్చే వినూత్న ప్రక్రియను ఏ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారంటే ఐఐటీ గువాహటి ఫ్రమ్ అస్సాం. ఓకే. సో, ఇందుకోసం వారు ఒక ప్రత్యేకమైనటువంటి బాక్టీరియాను కూడా ఉపయోగించడం జరిగింది. సో, ఎగ్జామ్‌లో ఎలా అడుగుతారంటే, పర్యావరణంలో ఉన్నటువంటి హానికరమైన మీథేన్ కార్బన్ డయాక్సైడ్‌ను శుద్ధమైన జీవ ఇంధనాలుగా మార్చే ప్రక్రియను ఏ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఐఐటీ గౌహటి. ఐఐటీ గౌహటి. సో, వీళ్ళు ఉపయోగించినటువంటి బాక్టీరియా పేరేంటంటే మెథనోట్రోపిక్స్. సో, ఇక్కడుంది. మెథనోట్రోపిక్స్ అనేటువంటి ఒక బాక్టీరియాను వీళ్ళు ఉపయోగించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఐఐటీ మద్రాస్. సో, ప్రోటీన్ ఉత్పరివర్తనాలను అంచనా వేసే ఒక సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని ఏ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారంటే ఐఐటీ మద్రాస్. సో, ప్రోటీన్‌లలో తలెత్తే ఉత్పరివర్తనాలను ముందుగానే అంచనా వేసే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని వీళ్ళు అభివృద్ధి చేశారు. సో, ఖరీదైన ఈ యొక్క సాధనం పేరేంటంటే డీప్ పీపీఏ అంటారు. సో, దీన్ని డీప్ పీపీఏ ప్రెడ్మట్. సో, ప్రెడ్మట్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఐఐటీ చూద్దాం. ఐఐటీ కాన్పూర్. సో, అణలక్ష్య స్టెల్త్ టెక్నాలజీ. అణలక్ష్య స్టెల్త్ టెక్నాలజీని ఏ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు అనంటే ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు. సో, ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు అణలక్ష్య అనేటువంటి స్టెల్త్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు. ఇది ఒక ఎంఎస్‌సిఎస్. ఎంఎస్‌సిఎస్ అంటే మనకు ఒక మెటా మెటీరియల్ సర్ఫేస్ క్లాకింగ్ సిస్టమ్. మెటా మెటీరియల్ సర్ఫేస్ క్లాకింగ్ సిస్టమ్. ఓకే. సో, దీన్ని క్లాకింగ్ లేదా క్లాకింగ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఐఐటీ కాన్పూర్. సబల్ 20 డ్రోన్ సైన్యం. సో, సబల్ 20 డ్రోన్‌ను ఏ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు అని అడిగితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సో, ఐఐటీ కాన్పూర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ అనేటువంటి సంస్థ సబల్ 20 లాజిస్టిక్స్ డ్రోన్‌ను సైన్యానికి అందించింది. సో, సవాళ్లతో కూడినటువంటి ఎత్తైన ప్రాంతాలకు సామగ్రి చేరవేయడమే ఈ యొక్క డ్రోన్ యొక్క ముఖ్య లక్ష్యము. సో, ఈ యొక్క ఎండ్యూర్ ఎయిర్ సంస్థ అలాగే ఐఐటీ కాన్పూర్ ఈ 2 కూడా సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఓకే. నెక్స్ట్. సో, ఈ యొక్క డ్రోన్‌లు దాదాపు 20 కేజీల వరకు బరువు ఏవైతే ఉంటాయో సో, వాటిని మోసుకెళ్ళగలవు. నెక్స్ట్ ఐఐటీ రూర్కీ. సో, ఐఐటీ రూర్కీ మరియు సి-డాట్‌లు ఒప్పందం కుదుర్చుకున్నారు. సో, ఏంటి ఆ ఒప్పందం అంటే 5జీ గ్రామీణ అనుసంధానత కోసము మిల్లీమీటర్ వేవ్ ట్రాన్స్‌వర్‌ను అభివృద్ధి చేసేందుకు ఒక ఐఐటీ శాస్త్రవేత్తలు అలాగే ఒక సి-డాట్ అనేటువంటి సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నారు. సో, సి-డాట్ అంటే ఇక్కడ మనకు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. ఇది వచ్చేసి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మనకేంటంటే ఇక్కడ ఎగ్జామ్‌లో ఎలా అడుగుతారంటే 5జీ గ్రామీణ అనుసంధానత కోసం ఏ ఐఐటీ శాస్త్రవేత్తలు సి-డాట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారంటే మిల్లీ వేవ్ ట్రాన్స్‌ఫర్ కోసం ఏ ఐఐటీ మరియు సి-డాట్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నారంటే ఐఐటీ రూర్కీ. ఐఐటీ రూర్కీ. ఓకే. నెక్స్ట్ ఐఐటీ జోధ్‌పూర్. సో, మెటా సంస్థ మరియు ఐటీ శాఖలు సంయుక్తంగా ఈ యొక్క ఐఐటీ జోధ్‌పూర్‌లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో, ఈ యొక్క మెటా సంస్థ మరియు ఐటీ శాఖలు ఈ 2 కూడా సంయుక్తంగా ఏ ఐఐటీలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారంటే ఐఐటీ జోధ్‌పూర్. ఓకే. నెక్స్ట్. సో, 10 మీటర్ల ఎత్తైన చందమామ నమూనా. ఇది ఇంపార్టెంట్ మనకు. ఇది చాలా ఇంపార్టెంటు. ఐఐటీ గౌహటి. సో, 10 మీటర్ల ఎత్తైనటువంటి చందమామ నమూనాను ఏ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారంటే మనకు ఐఐటీ గౌహటి.
సో, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024 నవంబర్ 30 నుండి 4 రోజుల పాటు ఐఐటీ గువాహటిలో జరగనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ, అలాగే విజ్ఞాన భారతి అనేటువంటి స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి. సో, 2023 చంద్రయాన్ ప్రాజెక్ట్ 3 విజయానికి సంబంధించి గుర్తుగా ఈ వేదిక వద్ద 10 మీటర్ల ఎత్తు, అలాగే 7 మీటర్ల వ్యాసం కలిగినటువంటి ఒక చందమామ నమూనాను ఏ ఐఐటీ శాస్త్రవేత్తలకు సంబంధించి ఏర్పాటు చేశారంటే ఐఐటీ గువాహటి. ఐఐటీ గువాహటి మీకు ఎగ్జామ్‌లో అడగొచ్చు దీన్ని. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఐఐటీ బాంబే. ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు భారత్ జన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం జరిగింది. సో, ఏంటి అనేది చూద్దాం ఇక్కడ. సో, భారత ప్రభుత్వం సెప్టెంబర్ 30న భారత్ జన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. సో, కేంద్ర ప్రధాన శాస్త్రీయ సలహాదారు అయినటువంటి ఏకే సోదు యొక్క ప్రాజెక్ట్‌నైతే ప్రారంభించడం జరిగింది. సో, వివిధ భారతీయ భాషల్లో పౌరులకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తీసుకురావడమే దీని యొక్క ముఖ్య లక్ష్యము. సో, ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ ఎన్ఎంఐసిపిఎస్ అని పిలుస్తారు. సో, దీనిపై నేషనల్ మిషన్ కింద ఐఐటీ బాంబే నేతృత్వంలో ఈ యొక్క ప్రాజెక్ట్‌ను రూపొందించారు. సో, మనకు భారత్ జన్ ప్రాజెక్ట్ అనేది ఏ ఐఐటీతో అనుసంధానించబడింది లేదా దేనికి సంబంధించింది అని అడిగితే ఐఐటీ బాంబే. ఐఐటీ బాంబే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ అబెద్ బుల్లెట్ ప్రూఫ్‌ను ఏ ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అని అడిగితే ఐఐటీ ఢిల్లీ. ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సో, 360 డిగ్రీల కోణంలో ఎటు నుండి ముప్పు ఎదురైనా కూడా రక్షణ కల్పించేటువంటి అభేద్ అనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను ఐఐటీ ఢిల్లీ మరియు డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. సో, ఐఐటీ ఢిల్లీ మరియు డీఆర్‌డీఓలో చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా చాలా ఇంపార్టెంటు. సో, అభేద్ అంటే ఫుల్ ఫార్మ్ ఏంటంటే అడ్వాన్స్‌డ్ బాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్. అడ్వాన్స్‌డ్ బాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్. వీటిని 8.2 కేజీలు అలాగే 9 కేజీల బరువుతో రూపొందించడం జరిగింది. సో, అంటే 2 బుల్లెట్ ప్రూఫ్స్ అన్నమాట. 2 డిఫరెంట్. సో, పాలిమర్లు, దేశీయ బొరాన్, కార్బన్, సిరామిక్ పదార్థాలు ఉపయోగించి వీటిని తయారు చేయడం జరిగింది. సో, ఇక్కడ డీఆర్‌డీఓలో ఉన్నటువంటి అకాడమియా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో దీన్ని తయారు చేశారు. సో, ఇక్కడ అకాడమియా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేది ఐఐటీ ఢిల్లీ ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట. సో, తేలికపాటి తూటాల నుండి రక్షణ కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యము. సో, మరొకసారి కంపల్సరీగా అడిగితే అడగొచ్చు దీన్ని. సో, అభేద్ బుల్లెట్ ప్రూఫ్ అనేది ఏ ఐఐటీకి సంబంధించిందంటే ఐఐటీ ఢిల్లీ. ఐఐటీ ఢిల్లీ. ఓకే. నెక్స్ట్. సో, ఐఐటీ ఢిల్లీ మళ్ళీ సమాచార నిల్వ కోసము అధునాతన వ్యవస్థను ఏ ఐఐటీ శాస్త్రవేత్తలు ఇటీవలే అభివృద్ధి చేశారు. లేదంటే సీవై టాప్ అనేటువంటి మెటీరియల్ ఆధారిత చార్జ్ రైటింగ్ యంత్రాన్ని ఏ ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారంటే ఐఐటీ ఢిల్లీ. ఇది ఇంపార్టెంట్ ఇది కూడా. సీవై టాప్. సో, ఏంటంటే డేటా నిల్వ, ఎన్‌క్రిప్షన్ కోసము అధునాతన ఎలక్ట్రానిక్ సాధనాల వృద్ధికి ఈ యొక్క ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు సీవై టాప్ అంటే సైక్లిక్ ట్రాన్స్‌పరెంట్ ఆప్టికల్ పాలిమర్. సైక్లిక్ ట్రాన్స్‌పరెంట్ ఆప్టికల్ పాలిమర్ మెటీరియల్ ఆధారిత చార్జ్ రైటింగ్ యంత్రాన్ని వీరు అభివృద్ధి చేశారు. సో, ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి గుర్తుపెట్టుకోండి. అండ్ సో, ఇవి మనకు 2024 సెప్టెంబర్ నుండి 2025 జనవరి వరకు వార్తల్లో నిలిచినటువంటి ఐఐటీల సమాచారము. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తుండండి. అండ్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్న అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.